అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నార్సింగి ఓఆర్ఆర్ దగ్గర భారీగా వరద ప్రవహిస్తోంది. సర్వీస్ రోడ్డుపై మూసి మహోగ్ర రూపం దాల్చింది. సర్వీస్ రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేశారు. నార్సింగి ఓఆర్ఆర్ ఎంట్రీ మూసేశారు. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. నార్సింగి ఓఆర్ఆర్ని చూస్తున్నారు. సర్వీస్ రోడ్డుపై మూసి ఉగ్రరూపం దాల్చి పైనుంచి ప్రవహిస్తోన్న దృశ్యాలవి. సర్వీస్ రోడ్డుపై రాకపోకల్ని నిలిపివేశారు. నార్సింగి ఓఆర్ఆర్ ఎంట్రీని మూసేశారు. టీఎస్పీఏ జంక్షన్ రాజేంద్ర నగర్ వైపు వాహనాలను మళ్లిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు కాజ్బే కాదు, అది సర్వీస్ రోడ్డు. సర్వీస్ రోడ్డుపై వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఏమిటి సిచ్యువేషన్? ఇంకా ఎంతసేపు అలా ఉండే అవకాశం కనిపిస్తోంది? మూసీ మహోగ్ర రూపానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఎందుకంటే నాకు 1/2 కిలోమీటర్ కూతవేటు దూరంలోనే గండిపేట చెరువు ఉంటుంది. ఆ గండిపేట చెరువు నుంచి ప్రారంభమయ్యేటువంటి మూసీ నది ఏదైతే ఉందో దాని మహోగ్ర రూపం ప్రత్యక్షంగా మొదటిసారి కనిపించేది ప్రస్తుతం మనం ఉన్నటువంటి నార్సింగ్ జంక్షన్ వద్ద. ఏదైతే మూసీ నదికి సంబంధించి గండిపేటలో 9 గేట్లు ఎత్తి దాదాపు 12,000 క్యూసెక్ల వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఆ వరద నీరంతా కూడా మూసీకి పెద్ద మహోగ్ర రూపాన్ని, అంటే ఒక ప్రళయాన్ని తలపిస్తూ సిటీ వైపు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రహదారి అంతా కూడా ప్రస్తుతం మనకి పైన కనిపిస్తున్నది ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు, దాని కింద ఉన్నటువంటిది సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డు కూడా ఏదో 2 లేన్లు 3 లేన్లు కాదు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సర్వీస్ రోడ్డు దాదాపు 4 లేన్ల సర్వీస్ రోడ్డుతో పాటు ఓఆర్ఆర్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది మరొక 2 లేన్లు, అంటే మొత్తం 6 లేన్ల రోడ్డు అంతా కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఈ నార్సింగ్ జంక్షన్ వద్ద కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇప్పటికే సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ వేశారో అది కూడా పూర్తిగా మునిగిపోయి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక చెరువు కానీ ఒక డ్యామ్ కానీ పెద్ద ఎత్తున అలుగుపోస్తే ఏ విధమైనటువంటి ఒక జలపాతాన్ని తలపిస్తూ పెద్ద ఎత్తున డ్యామ్లోంచి నీరు కనుక దునుకుతున్నట్టు కనిపిస్తుందో అదే తరహాలో ఇక్కడ సర్వీస్ రోడ్డు మించి దూకుతుంటేనే ఆ తరహాలో ఉందంటే మనం మూసి యొక్క వరద ఉధృతిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నార్సింగ్ వైపు పూర్తిగా నార్సింగ్ జంక్షన్లో ఈ సర్వీస్ రోడ్డు మీదకి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆపివేసి వారందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నార్సింగ్ జంక్షన్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కి శంషాబాద్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ ఎంట్రీ పూర్తిగా బంద్. అదేవిధంగా ఇక్కడ సర్వీస్ రోడ్డు గుండా టీఎస్పీ అంటే కాళీమాత వైపు కావచ్చు, రాజేంద్ర నగర్ వైపు కావచ్చు, మాంచిర్యాల వైపు ఇటువైపు వెళ్ళేటువంటి 2 వీలర్ కావచ్చు, ఇతర వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా మూసీ మహోగ్ర రూపం అంతా కూడా ఇక్కడ రహదారుల మీదకి వచ్చి పూర్తిగా రవాణా వ్యవస్థను కూడా డైవర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మొదలు పెడితే పూర్తిగా బాపు ఘాట్ వద్ద మూసీ నార్సింగ్ నుంచి వచ్చేటువంటి మూసీతో పాటు అక్కడ హిమాయత్ సాగర్ నుంచి వచ్చేటువంటి మరొక వాగుతో కలిసి పూర్తిగా సిటీలోకి ఎంట్రీ అవుతుంది. ఓకే, ఆల్ రైట్ విద్యాసాగర్, అది పరిస్థితి. చూస్తున్నారు కదా దృశ్యాలు. సర్వీస్ రోడ్, అది సర్వీస్ రోడ్డు మీద వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూస్తున్నారు. ఈ వాటరు అలాగే హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వాటర్ ఇవన్నీ కలిపి బాపుఘాట్ దగ్గర నుంచి అక్కడి నుంచి ఎంజీబీఎస్ ఇప్పుడు మనం చూస్తున్న మూసరాంబాగు ఇవన్నీ కూడా ఉగ్రరూపం దాల్చేలా చేస్తుంది. సో 4 లేన్ సర్వీస్ రోడ్డు మీద వాటర్ ఎలా ప్రవహిస్తుందో దాన్ని బట్టి మూసి ఇప్పుడు ఎలా ఉందో మనకు అర్థమవుతుంది.